ప్రైజ్ ద లార్డ్. దినదిన ప్రవర్ధమానంగా తేజరిల్లుతున్న మన భారతదేశపు మొట్టమొదటి 24 గంటల సంపూర్ణ తెలుగు క్రైస్తవ టెలివిజన్ ఛానల్ రక్షణ టీవీ సగర్వంగా సమర్పిస్తున్న సువార్తికుని స్వాగతం అనే ఈ విశిష్టమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? రక్షణ టీవీ కార్యక్రమాలను మానక వీక్షిస్తున్నారు కదా? ఈ కార్యక్రమాలు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తూ ఉన్నాయని, అనేకమైనటువంటి విషయాలు ఈ కార్యక్రమాల ద్వారా మీరు నేర్చుకుంటున్నారన్నటువంటి స్పందన ఫోన్ కాల్స్ ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, లెటర్స్ ద్వారా మీరు తెలియచేసిన విధానాన్ని బట్టి, మీరు తెలియచేసే ప్రతి సాక్ష్యాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి ఆరోపిస్తూ ఉన్నాం. సువార్తికుని స్వాగతం అనే ఈ కార్యక్రమంలో మరి దైవజనుల వ్యక్తిగత విశేషాలు మీరు తెలుసుకుంటూ ఉంటారు కదా. మరి అందులో భాగంగా మరి ఈరోజు దాదాపు 25 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి పరిచర్య హైదరాబాద్ ఈసీఎల్ ప్రాంతంలో బెతెస్తా మినిస్ట్రీస్ పక్షంగా చేస్తున్నటువంటి మరి వారు వ్యవస్థాపకులు ఉన్నారు మన మధ్యలో, దైవజనరాలు రత్నకుమారి గారు. మరి వారి జీవితంలో దేవుడు ఎలాంటి గంభీరమైన కార్యాలు జరిగించారో వారి మాటల్లోనే తెలుసుకుందామా? ఇంకా ఆలస్యం చేయకుండా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దైవజనరాలు రత్నకుమారి గారికి ఆహ్వానాన్ని తెలియజేద్దాం. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ అమ్మ గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. రక్షణ టీవీ ప్రసారం చేసే సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆహ్వానిస్తూ ఉన్నాం. యాక్చువల్గా దేవుని యొక్క పరిచర్యలో ఉన్న వాళ్ళ యొక్క వ్యక్తిగత విశేషాలు ప్రేక్షకులకి తెలియజేసే కార్యక్రమం అన్నమాట ఇది. సో ఇంత చక్కని పరిచర్య చేస్తూ ఉన్నారు కాబట్టి మీ జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశారో అది ప్రేక్షకులకు తెలియచేయాలని మేము ఇట్లా ప్లాన్ చేసామన్నమాట. మంచిదండి, చాలా సంతోషం, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా రక్షణ ఛానల్ యాజమాన్యం అంతటికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. రక్షణ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదటిగా మీ జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశారు, ఈ పరిచర్య ఎలా విస్తరింపబడింది అన్న విషయాలు చెప్పకముందు అసలు మీ పేరు, మీ ఊరు, మీ తల్లిదండ్రులు, ఎంతమంది సిబ్లింగ్స్, ఆ వివరాలు ప్రేక్షకులకు తెలియజేస్తారా? మంచిదండి. నా పేరు రత్నకుమారి అండి. మాది జగ్గయ్యపేట, కృష్ణా డిస్ట్రిక్ట్ జగ్గయ్యపేట. కానీ మా నాన్నగారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్ అనే ప్రాంతంలో నుండి వచ్చారు. ఓకే. అమ్మది ఏ ఊరండి? అమ్మది తాడేపల్లిగూడెం అండి. ఓకే ఓకే. ఇద్దరు గోదావరి జిల్లా. గోదావరి. ఓకే. ఎంతమంది మీరు? మేమిద్దరం అండి, నాకు తమ్ముడు. ఓకే. తల్లిదండ్రులు క్రైస్తవ కుటుంబానికే చెందినవారా? లేదండి, అన్య కుటుంబాలలో నుంచి వచ్చారు. కానీ మా నాన్నగారు మ్యారేజ్ కంటే ముందుగానే చిన్న వయసులోనే వాళ్ళ సిస్టర్, అంటే 12 సంవత్సరాల వయసున్నటువంటి చెల్లెలు చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు డాక్టర్స్ లాభం లేదు అని ఇంటికి పంపించేయడం జరిగింది. ఆ తదుపరి ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత ఎవరో ప్రక్కనున్నటువంటి క్రైస్తవ సహోదరులు చెప్పడం ద్వారా దేవుని పైన విశ్వాసాన్ని పెంచుకొని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేపించుకుంటూ వారిని పిలిచి ప్రార్థన చేపించడం ద్వారా దినదినము కూడా వాళ్ళ సిస్టర్లో చాలా చేంజ్ వచ్చి సజీవురాలుగా ఉంచబడ్డారు. ఇప్పటి వరకు కూడా వారి ద్వారా మా కుటుంబాలకు రక్షణ వచ్చింది అని చెప్పవచ్చు. వండర్ఫుల్. సో అంటే ఫస్ట్ క్రైస్తవేతర కుటుంబానికి చెందినవారు, కానీ ఎప్పుడైతే దేవుడు వారి యొక్క సహోదరిని ముట్టారో అప్పుడు కంప్లీట్గా రక్షణ అనుభవంలోకి వచ్చేసారు. ఓకే అండి. మరి తల్లిగారు కూడా క్రైస్తవ కుటుంబంలోని వారేనా? నామకార్థపు క్రైస్తవ కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి వారు. ఓకే ఓకే. దాని తర్వాత కంప్లీట్గా వచ్చేసారు. ఓకే అండి. మీ గురించి చెప్పండి. మీ చైల్డ్హుడ్ డేస్ ఎలా గడిచేవి? అంటే సాధారణంగా క్రైస్తవ కుటుంబాల్లో ఈ సండే స్కూల్కి వెళ్ళడం ఇట్లా ఉండేదా? చాలా స్ట్రిక్ట్గా ఉండేదా? పేరెంట్స్ మిమ్మల్ని ఎలా చూసుకునేవారు? మీ చిన్ననాటి రోజులు ఎలా గడిచాయి? నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినటువంటి గనుక చిన్నప్పటి నుండి కూడా భక్తి, విశ్వాసము అనేది అవలంబిస్తూ ముందుకు కొనసాగడం జరిగింది. సండే స్కూలు వయసు కావచ్చు, యవన వయసు కావచ్చు, తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత రక్షణ బాప్తిసం తీసుకునే ముందు కూడా నాన్నగారు ఎన్నో చెప్పేవాళ్ళు. తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, విశ్వాసము, దీని అంతటిని బట్టి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా నేను కూడా 82వ సంవత్సరంలోనే
స్వీకరించి బాప్తిసం తీసుకోవడం జరిగింది. అంటే యాక్చువల్గా మన క్రైస్తవ కుటుంబాల్లోనే క్రైస్తవ భక్తిలో ఉంటూ కూడా యవ్వన ప్రాయం వచ్చేసరికి సాధారణంగా తొలగిపోవడం, లేకపోతే నామకార్థంగా జీవించడం, దాని తర్వాత మరలా దేవుడు పట్టుకున్నప్పుడు వ్యక్తిగత రక్షణ అనుభవంలోకి రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ఆ అనుభవం ఏమైనా ఉందా మీకు? ఉందండి. ఎంతగా క్రైస్తవ కుటుంబంలో నేను ఉంటూ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి భక్తి విశ్వాస జీవితం యవన వయసులో ఉంది అని నేను ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే బాప్తిస్మం తీసుకోవడం కూడా జరిగింది. తదుపరి కూడా అనేక సార్లు అనేక ప్రలోభాలకు లోనవ్వడం కూడా జరిగింది. కానీ ప్రభు ప్రేమమయుడు, ఆయన తన ఉచితమైన కృప ద్వారా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి నడిపించారు. ఆ తదుపరే నేను యూత్ మీటింగ్స్ తీసుకునేదాన్ని, సండే స్కూల్స్ కూడా తీసుకుంటూ ఉండేదాన్ని నా మ్యారేజ్ కంటే ముందుగా అండి. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను బీఎస్సీ చదివానండి. తర్వాత కంప్యూటర్ సైన్స్లో పీజీ డిప్లొమా ఒకటి చేశానండి. ఓకే ఓకే. ఉద్యోగం చేశారా? లేదండి. లేదు. ఓకే సరే. సో అట్లాగా చక్కగా మీ యవ్వనం వరకు వచ్చేసారు. మరి ఎట్లాగా పాస్టర్ గారిని పెళ్లి చేసుకున్నారు, ఎలాగా కలుసుకున్నారు మీరు? మంచిది. నేను యవ్వన కాలంలో ఉన్నప్పటి నుంచి కూడా ఒక సేవకుని వివాహం చేసుకోవాలి అనేటటువంటి దృక్పథం ఏమాత్రము కూడా ఉండేది కాదు. ఎందుకు అంటే నా చిన్న వయసు నుండి కూడా నాన్నగారు ఎంత నీతిగా జీవిస్తూ ఉన్నా, యథార్థంగా ఉంటూ ఉన్నా, అంత శ్రమలు, ఆర్థిక శ్రమలు కావచ్చు, వాటికంటే ఎక్కువగా నిందలు, సంఘములో వచ్చేటటువంటి నిందలు, దరిదాపు 40 సంఘాలు నాన్నగారు కట్టడం జరిగింది ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో. అక్కడ సేవకులు కూడా సరైనటువంటి రీతిలో లేకుండా అనేక ఇబ్బందులకు గురి చేయడం నేను చూశాను. దానిని బట్టి నేను నిర్ణయాలు తీసుకున్నానండి. మరి ఎట్లా కలుసుకున్నారు పాస్టర్ గారిని? అయితే మా అత్తగారికి దేవుడు దర్శనంలో చూపించారు అని వారు రావడం జరిగింది. మా మదర్ కూడా వాళ్ళకు ఒక సిస్టర్ లాగా ఉండేవాళ్ళు ఇంట్లో. ఆ విధంగా మ్యాచ్ రావడం జరిగిందండి. పాస్టర్ గారు ఏ కుటుంబానికి చెందేవారు? ఏ ప్లేస్ నుంచి వచ్చారు? ఆయన భక్తి జీవితం ఎలా ఉండేది? ఓకే, తెలంగాణ ప్రాంతంలో ఉన్న కోదాడకి దగ్గరలో రత్నవరం అనేటటువంటి ప్రదేశం అండి పాస్టర్ గారిది. పాస్టర్ గారి పేరండి? పాస్టర్ గారి పేరు జాన్ వెస్లీ గారు. వీరు 9 మంది సంతానం. ఓకే. డాక్టర్ దేవదానం గారు, కృపామణి గారి యొక్క సంతానంలో 6వ సంతానం పాస్టర్ గారు అన్నమాట. ఓకే ఓకే. చాలా పెద్ద కుటుంబం, క్రైస్తవ కుటుంబం. ఓకే ఓకే. సో ఎట్లా మీరు ఈ వైవాహిక జీవితం ఎలా ఉండేది? 87లో మా మ్యారేజ్ అయిన తర్వాత పాస్టర్ గారు ఈయన బెంగళూరులో జాబ్ చేసేవాళ్ళండి. ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో. పాస్టర్ గారిని చేసుకోవాలా? ఒక జాబ్ హోల్డర్? నేను జాబ్ హోల్డర్నే చేసుకున్నాను. అలాగే కంటిన్యూ అవ్వాలనుకున్నాను. 87లో మ్యారేజ్ అయిన తర్వాత మేము బెంగళూరు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆయన గవర్నమెంట్లోనే పనిచేస్తూ ఉన్నారు. జీవితం మంచిగానే కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత మాకిద్దరు సంతానాన్ని ప్రభు ఇచ్చారు. ఎవరండి? ఏం చేస్తున్నారు ఇప్పుడు? పాప క్లారా వెస్లీ, ఓకే. బాబు రిచర్డ్ వెస్లీ. ఓకే. పాప ఆస్ట్రేలియాలో ఉండేదండి మొన్నటి వరకు. ఇప్పుడు సౌదీలో వాళ్ళ హస్బెండ్ జాబ్ చేస్తూ ఉన్నారు. బాబు రిచర్డ్ వెస్లీ ఇక్కడ మాకు పరిచర్యలో ఉంటా ఉన్నారండి. ఓకే అండి. ఓకే. సో మరి ఒక జాబ్ లైఫ్లో వెళ్తున్నారు, మీరు కూడా కోరుకుంది అదే కదా, పాస్టర్ గారిని చేసుకోవద్దు, సేవలోకి రావద్దు అని. సో అట్లాగ ఒక జాబ్ ఫీల్డ్లో అన్ని చక్కగా ఉన్న సౌలభ్యాలతో, సౌకర్యాలతో, సంతోషాలతో కొనసాగుతున్న మీ లైఫ్లో మరి సేవ చేయాలని ఎందుకు ప్రేరేపణ కలిగింది? కారణం ఏంటి? బెంగళూరులో ఉంటూ ఉండగానే ఈ పొజిషన్లోనే ఒక హయ్యెస్ట్ పొజిషను కి అప్లై చేశారండి. ఓకే. అది చాలా ఏజ్డ్ పర్సన్స్కి రావాల్సినటువంటి ఉద్యోగం. సీనియర్స్కి రావాల్సింది, అంటే 54+ ఏజ్కి రావాల్సింది. ఈయన వయసు వచ్చి 29 ఇయర్సే ఉంది అప్పటికి. అప్లై చేశారు, 2-3 టైమ్స్ రిజెక్ట్ అయ్యారు. కానీ ఒక పట్టుదలతో దానిని అప్లై చేస్తూ ఉంటే
ఒక దినాన ప్రభు మాట్లాడారు, నేను నీకు తప్పకుండా ఈ ఉద్యోగాన్ని ఇస్తాను అనని. ఆ విధంగానే ఢిల్లీలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీలో జాయింట్ డైరెక్టర్ పొజిషన్ ఇచ్చారండి. దాదాపు 29 years నుంచి 33 years వరకు 4 years అక్కడ జాబ్ చేసాం. ఓకే. చేస్తూ ఉండగానే ఒక మధ్యాహ్న సమయంలో తన ఛాంబర్లో కూర్చొని, మీరు కూడా ఏమైనా జాబ్ చేసేవారా? లేదు సిస్టర్, ఇంట్లోనే ఉండేదాన్ని. తన ఛాంబర్లో ఉండి ప్రేయర్ చేసుకుంటున్నారు లంచ్ టైంలో. ఆ టైంలో ప్రభు మాట్లాడారంట, నిన్ను ఇంత చిన్న వయసులో హైయెస్ట్ పొజిషన్కి తీసుకొని వచ్చాను, మరి నీవు నా కొరకు ఏం చేస్తావు. ఈ మాటకి వెంటనే ఎవరు ఇక్కడ లేరు అని చెప్పి మరలా చూస్తే అదే రిపీట్ అయినట్లుగా మాట వినబడిందంట. వెంటనే ఇది ప్రభు స్వరము అనుకొని తను ఒక నిర్ణయాన్ని తీసుకున్నారండి. ఓకే. తర్వాత పేరెంట్స్ యాక్సెప్ట్ చేయడానికి కొంచెం కష్టం అయింది రిజైన్ చేసే విషయంలో. నేనైతే యాక్సెప్ట్ చేశాను. చేశానండి. ఎలా చేశారంటే మీకు అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ ఆయన ఏదన్నా నిర్ణయాన్ని తీసుకుంటున్నారు అంటే, ఇంకొకటి ప్రభు మాట్లాడారు అని అంటే ఆయన చిత్తం ఉండుంటది అన్న ఉద్దేశం నేను అప్పుడు గ్రహించానండి. అప్పటి వరకు ఆ వేలో లేను, కానీ ఆ తర్వాత మాత్రం గ్రహించాను, యాక్సెప్ట్ చేయడం జరిగింది. మేము ఈ హైదరాబాద్ రావడం జరిగింది. 1999 ఎండింగ్లో వచ్చామండి. ఇక్కడ మినిస్ట్రీ 2000 years నుంచి స్టార్ట్ చేసాం సిస్టర్. ఓకే. ఓకే అండి. అంటే రావడమే ఈ ప్రాంతానికి, ఈసీఎల్ ప్రాంతానికి వచ్చారా? ఈ ప్లేస్ విషయంలో మీకు ఎట్లా భారం కలిగింది? ఎలాగా ఈ సంఘాన్ని స్థాపించారు? ఆ తొలి దినాల్లో మీ యొక్క సేవ అనుభవాలు ఏంటి? ఇక్కడికి రావడానికి మా హస్బెండ్ సిబ్లింగ్స్ ఉన్నారు, వారి ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. కానీ మా తలంపు ప్రకారంగా మేము హయత్ నగర్ వైపు వెళ్దాము అని ఒక చిన్న ల్యాండ్ కూడా తీసుకున్నాం. కానీ ప్రభు దానికి అనుమతించలేదు. ఇక్కడే నేను నిలబడతాను అని చెప్పి మాట్లాడారు. అలాగా మా పరిచర్యను ప్రారంభించామండి. సో ఎట్లా ఈ సంఘం స్థాపించబడింది? మొట్టమొదటిగా ఎంతమంది వచ్చేవాళ్ళు? సువార్త ప్రకటించేటప్పుడు ఏ పద్ధతుల్లో మీరు ప్రజల్ని రీచ్ అయ్యేవాళ్ళు? ఓకే. మేము ఢిల్లీ నుంచి బయలుదేరి వస్తూ ఉన్న టైంలో నాకు ఒక ఆలోచన వచ్చింది సిస్టర్. ఇప్పుడు ఇలా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాం, కానీ ఎలా పోషించుకోవాలి, ఎలా పరిచర్య చేయాలి, ఏ డోర్కి వెళ్ళి నేను పరిచర్యలోకి వచ్చాను అని అంటే సిటీలో ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఉంటుంది అనేటటువంటి ఆలోచనలతోనే నేను బయలుదేరి వచ్చాను. కానీ భర్తకి లోబడాలి కనుక తను తీసుకున్న నిర్ణయానికి నేను కూడా తల వంచాను. తదుపరి మేము 6 months కూడా ఇంట్లో ప్రార్థన పెట్టుకునేవాళ్ళం అండి. ఒక 2-3 మాత్రమే ఉండేవాళ్ళు. తర్వాత ఒక డిఎస్పి గారు అని ఒక అంకుల్ వాళ్ళ గృహంలో పెట్టాలని అడిగారు. అక్కడ ఒక 6 months పెట్టాం సిస్టర్. ఓకే. ఆ తదుపరి కాంగ్రిగేషన్ కొంచెం పెరుగుతూ ఉంది. అప్పటికి 30-40 మంది అయిపోతూ ఉన్నారు. ఆ గృహం సరిపోని కారణంగా ఇక్కడ ప్రక్కనే ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ తీసుకొని పరిచర్య స్టార్ట్ చేసాం సిస్టర్. అది రన్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ప్రభు మాట్లాడారు, నీకు ఇక్కడ నుంచి రాయి విసిరి వేస్తే వెళ్ళే అంత దూరంలోనే నీకు నేను స్థలాన్ని ఇవ్వబోతూ ఉన్నాను అని. ప్రతిదీ కూడా అద్భుతంగా మాట్లాడి చేసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయండి. అందుకే ఆ మహోన్నతుడైనటువంటి దేవునికి నేను ఎంతో కృతజ్ఞురాలను. అది చెప్పింది దరిదాపు సెప్టెంబర్ ఆ టైంలో చెప్పారు ప్రభు. ఏ ఇయర్ అండి? 2021 అండి. సెప్టెంబర్ ఆ టైంలో చెప్పినటువంటి మాట, క్రిస్మస్ కంటా నీకు ఇస్తాను అని చెప్పారు. క్రిస్మస్ ముందు రోజు వరకు ఏ స్థలము లేదండి. 24th ఈవినింగ్ ఈయన ఒక దగ్గర చర్చి ఇనాగరేషన్కి వెళ్ళేసి వచ్చారు. కానీ మనసంతా కొంచెం వేదనగా ఉంది. కాంగ్రిగేషన్లో కూడా చెప్పేశారు, క్రిస్మస్ కంతా మనకి ప్రభు స్థలాన్ని ఇస్తానని చెప్పారు, ఇస్తారు అని. ఆ విశ్వాసంతో చెప్పినటువంటి మాటలు ఏమవుతాయి అన్న ఉద్దేశం అయి ఉండొచ్చు. ఈవినింగ్ 6 అయిపోతూ ఉంది 24th.
ఆ టైంలో ఎవరో తెలియని వ్యక్తి గేటు దగ్గరికి వచ్చి, సార్ మేము ఇక్కడ ఒక స్థలం ఉంది, మీరు ఏమైనా తీసుకుంటారా అన్నారు. వెంటనే మాకు అనిపించింది ప్రభు ఏమైనా మార్గాలను తెరుస్తున్నారేమో అని. వెంటనే ఒక 2 బ్రదర్స్ని పిలిపించడం జరిగింది చర్చి నుంచి. ఈ ముగ్గురు కలిసి ఈ స్థలంకి వచ్చి చూసి వెళ్ళారు. స్థలంలో ఎంటర్ అవుతూ ఉండగానే ఒక స్వరం ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు, నీవు అడుగుపెట్టిన స్థలాన్ని నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను అని. వెంటనే తిరిగి వెళ్ళిపోయి డిస్కషన్స్ కూర్చున్నారు. ఆ నైట్ వచ్చినటువంటి వ్యక్తి ఒక అన్యుడైనప్పటికీ కూడా ఏ ప్రైస్ అయితే ప్రభు కోడ్ చేయమని ఈయనకి తెలియపరుస్తూ ఉన్నారో దానిని అడగడం జరిగింది, దానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. అప్పుడు అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా ఒక 100 రూపీస్ కూడా లేవు మా దగ్గర. అటువంటి పరిస్థితుల్లో మా బ్రదర్స్లో ఒకరు 100 రూపీస్ తీసి ఇదే అడ్వాన్స్ మీకు అని చెప్తే, అవతలనటువంటి వ్యక్తి ఈ 100 రూపీస్ ఇచ్చారు, ఇంకా స్థలం మీదైపోయింది అని అన్నాడు ఒక అన్యుడు. ఏదైతే ముందుగానే ప్రకటించారో 25th క్రిస్మస్ రోజు మనకివ్వబోయే స్థలంలో అడుగుపెట్టి మనం ప్రార్థన చేసుకోపోతున్నాము అని, అది ఆ దినాన్న 25వ తారీఖు ఉదయాన్న అక్కడికి వెళ్ళి అందరం ప్రార్థన చేసుకుంటానికి దేవుడు కృప చూపించారు. ప్రతి ఒక్కరి కంటిలో కూడా కన్నీరు మేము చూడగలిగాం. ఎందుకంటే ప్రభువు మాట తప్పనివాడు. ఆమేన్. అవును. అటువంటి కార్యాలు మా జీవితాల్లో అనేకమైన చేస్తూ వచ్చారండి. అంటే అసలు ఏమి డబ్బులు లేకుండా ఎట్లాగా ఇంత చక్కని మందిరాన్ని నిర్మించగలిగారు? ఎలా వచ్చింది మీకు సపోర్ట్? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడా సపోర్ట్ లేదండి, ఫారిన్ సపోర్ట్ లేదండి. నా ప్రభువే ప్రతిదానికి సపోర్ట్. ఏ విషయంలో అయినా సరే మోకాళ్ళ అనుభవంతో ప్రార్థించేవాళ్ళం, ఏ పరిస్థితికైనా ప్రార్థించేవాళ్ళం. ఏ విధంగా మార్గాలు తెరిచేవారో ప్రభువు మాకైతే తెలిసేది కాదు. పిలిచినవాడు నమ్మదగినవాడు అని నా జీవితంలో చాలా నెరవేర్చారండి. పాస్టర్ గారి యొక్క విశ్వాసం ఎలా ఉండేదండి? ఆయన విశ్వాసం చాలా గొప్పగా ఉండేదండి. ఇది ఆయన ఆ విశ్వాసానికి ఒక పేరు కూడా పెట్టారు. దాని గురించి మేము ఒక చిన్న బుక్ కూడా రాద్దాం అనుకున్నాం, కానీ రాయలేకపోయాం. 1159 ఫెయిత్ అని. అంటే లాస్ట్ మినిట్ వరకు, ఆ దినాన 24th ఈవినింగ్ వరకు కూడా స్థలం లేదు, కానీ స్థలంలో చేరి ప్రార్థన చేసుకుంటామని అనౌన్స్ చేసేసారు అంతకంటే ముందు సండే. అది 1159 ఫెయిత్ అనేటటువంటిది. ప్రతి విషయంలో కూడా అదే విశ్వాసంతో ఆయన ముందుకు కొనసాగారు. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. సో మీ యొక్క జీవితంలో చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ లేకపోతే ఏదన్నా ఒక లోయ అనుభవం ఉందంటే మరి పాస్టర్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిన సంగతి. సో దాని గురించి అది ఎలా జరిగింది, ఆ టైంలో దేవుడు మిమ్మల్ని ఎలా ఆదరించారు ప్రేక్షకులకు తెలియజేస్తారు? ఎందుకంటే ప్రేక్షకుల్లో చాలామంది సేవలో వెళ్తూ ఉన్నప్పుడు చాలా ఒడిదుడుకులు ఉంటాయి. సో మిమ్మల్ని దేవుడు ఎలా ఆదరించాడు మీ మాటలో తెలియజేస్తే వాళ్ళు ధైర్యపడతారని అడుగుతున్నాను. మా మ్యారేజ్ అయ్యి 35 ఇయర్స్ అయిందండి పాస్టర్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళే టైంకి. కానీ 35 ఇయర్స్లో కూడా ఎంతో దేవుని యొక్క కృపను పొందుకుంటూ కుటుంబ జీవితంలో కూడా ఎంతో సంతోషాన్ని అనుభవించాం. బిడ్డల భవిష్యత్తు కావచ్చు, మినిస్ట్రీ కూడా చాలా అభివృద్ధి పొందింది. పాస్టర్ గారు ఉన్నప్పుడే దరిదాపు 200 కంటే ఎక్కువ కుటుంబాలను ప్రభు మాకు ఇచ్చారు. 10 బ్రాంచెస్ ఇచ్చారు. ఇదంతా ఉన్న సమయంలో లాస్ట్ ఇయర్ ప్రభు దగ్గరికి వెళ్ళడం జరిగింది. అది కూడా ఆయన ఆరోగ్యంగా ఉండి పరిచర్యలో ఉండి మాత్రమే ప్రభు పిలుపుని అందుకున్నారు. కానీ దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే చాలామంది దుఃఖపడతారు. నేను ఎందుకు సంతోషిస్తూ ఉన్నాను అంటే పాస్టర్ గారు మంచి హెల్తీగా ఉన్నారు. మేమిద్దరం కలిసే వెళ్ళాం విజయవాడ మినిస్ట్రీకి. తను ఇంకా ఇంటికి రాలేకపోయారు. ప్రభు అక్కడి నుండే ప్రభు పిలుచుకున్నట్లుగా. అయితే ఒక సహోదరికి దేవుడు దర్శనాన్ని చూపించారు. ఏంటి అంటే ఆయన మినిస్ట్రీలో విజయవాడ ప్రాంతంలోనే ఉన్నారు, జగ్గయ్యపేట చుట్టుప్రక్కల ప్రాంతాలలో. ఆ సహోదరికి ఒక దర్శనం 8వ తారీఖు జూలై 8th ఎర్లీ అవర్స్లో దర్శనం వస్తూ ఉంది.
ఒక సుందరమైనటువంటి పట్టణానికి ఆమె కొనిపోబడింది. అక్కడ మంచిగా కట్టబడినటువంటి గృహాలు ఉన్నాయి, కొన్ని కంప్లీట్ చేయబడినటువంటి గృహాలు ఉన్నాయి. ఒక మంచి పాతలో నుంచి పాస్టర్ గారికి అటువైపు ఇటువైపు తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు ఇరువురు తీసుకొని పాస్టర్ గారిని ఆ రూట్లో తీసుకొని వెళ్ళిపోవటం ఆమె చూస్తూ ఉన్నారు. చూసి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని అంటే కంప్లీట్ అయిపోయినటువంటి గృహాల దగ్గరికి ఈయన్ని తీసుకొని వెళ్ళిపోయినటువంటి దర్శనాన్ని చూసింది. వెంటనే ఆమెకి మెలకు అంటే దర్శనంలో నుంచి వచ్చి, చాలా ఆరోగ్యంగా ఉన్నారు కదా వెస్లీ పాస్టర్ గారు, ఎందుకు ఇట్లాంటి దర్శనం వచ్చింది నాకు అని వెంటనే అదే రోజు వచ్చి పాస్టర్ గారికి చెప్పడానికి వచ్చింది. కానీ పాస్టర్ గారు ఒక మీటింగ్లో ఉన్నారు కాబట్టి చెప్పలేకపోయారు ఆవిడ. తర్వాత మా మదర్ దగ్గరికి వెళ్ళి సేమ్ ఇదంతా జరిగినటువంటి దర్శనం అంతా పంచుకున్నారు. కానీ అమ్మకు కూడా అంత డీప్గా అర్థం కాలేదు. అమ్మ ఏమన్నారంటే, మా బ్రదర్ అంతకంటే ముందుగానే ప్రభు దగ్గరికి వెళ్ళారు కదా, మనందరికీ స్థలాలు సిద్ధపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారులే అనేసి ఊరుకుండిపోయారు అమ్మ. ఆ తర్వాత 4 days తర్వాత ఈయన మినిస్ట్రీలో వాడబడుతూ ఉండగానే కొంచెం చెస్ట్ పెయిన్ రావడం, హాస్పిటల్లో అడ్మిట్ కావడం, ప్రభు పిలుచుకోవడం జరిగిందండి. ఆ ధైర్యము ఆ తర్వాత నాకు ఒక కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క దర్శనం గురించి ఆ సహోదరి చెప్పడం జరిగింది. అంతకంటే ముందుగానే ప్రభు నన్ను ఎంతగా ధైర్యపరిచారో. అంటే పాస్టర్ గారు చనిపోయిన ఒక 5 daysకే మాకు ఫాస్టింగ్ ప్రేయర్స్ వస్తాయి. 5th డేనే, అంటే ఆయన చనిపోయిన 5th డేనే నేను మెసేజ్ చెప్పడానికి కూడా ధైర్యాన్ని నాకు ఇచ్చారు. ఎందుకంటే నాకు ఒకటే నిరీక్షణ, ప్రభు పిలిచారు, ఆయన ప్రభు దగ్గర ఉన్నారు, ఇంకా మనకు అప్పగించిన పడినటువంటి పరిచర్యను మనం చేస్తూ ఆయన పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళాల్సిందే అనేటటువంటి దృక్పథంతోనే ముందుకు కొనసాగుతూ ఉన్నాం సిస్టర్. ఓకే అండి. యాక్చువల్గా సంఘ కాపరి ఇలాగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన సందర్భాల్లో సంఘాలు చీలిపోయే అవకాశం ఉంటుంది చాలా పరిస్థితుల్లో. సంఘం ఎలాంటి స్టాండ్ తీసుకుంది, సంఘాన్ని మీరు ఎలాగ బలపరిచారు, ఎలాగా నిలబెట్టారు చెప్తారా? పాస్టర్ గారు ఉన్నప్పుడే మంచి డిసిప్లైన్డ్ వేలో సంఘాన్ని పెట్టారండి. ఓకే. దానికి తోడు ఒక 7 pastors మన సంఘంలో ఉన్నారు. ఈ 7 pastors కూడా ప్రోత్సాహపరుస్తూ వారి సహకారాన్ని అందిస్తూ నా కుమారుడు రిచర్డ్ వెస్లీని నిలబెట్టడానికి వారు ఎంతగానో ప్రోత్సహించారు. ఓకే అండి. చాలా అంటే అటు బాబు మీరు అందరూ కలిసి టీం వర్క్గా చేస్తున్నారు ఈ చర్చ్ మినిస్ట్రీలో. సో బెతెస్తా మినిస్ట్రీస్ ద్వారా అంటే ఓన్లీ చర్చ్ మినిస్ట్రీయే జరుగుతుందా, లేకపోతే చర్చ్ అంతా కలిపి ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్ చేస్తున్నారా సార్వత్రిక సంఘానికి ఉపయోగపడేవి చెప్తారా? తప్పకుండా అండి. ఒక చర్చ్ మినిస్ట్రీ మాత్రమే కాదు, చర్చ్ మినిస్ట్రీలో అయితే విమెన్స్ ఫెలోషిప్, యూత్ ఫెలోషిప్, సండే స్కూల్, విబిఎస్ ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం, అది కామన్గా. కానీ ఇది కాకుండా ఆత్మలను కూర్చున్నటువంటి దాహంతో సార్వత్రిక సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక చోట్లకు వెళ్ళి అనేక ప్రోగ్రామ్స్ కూడా ఈ యొక్క మినిస్ట్రీ తరపున జరిపించబడుతూ ఉందండి. సంఘంలో కూడా లైఫ్ గ్రూప్స్ ఏర్పాటు చేసాం, దాని ద్వారా మినిస్ట్రీ చాలా అభివృద్ధిలో ఉంది. పాస్టర్ గారు ఉన్నప్పటికంటే ఇప్పుడు దరిదాపు ఒక 50 families ఎక్స్ట్రా వచ్చినాయి. 2 services కూడా చాలా ఆశీర్వాదకరంగా జరిపిస్తూ ఉన్నారు ప్రభువు. ఇది మాత్రమే కాకుండా క్రైస్ట్ నెట్ అకాడమీ అనేటటువంటి ద్వారా బిబ్లికల్ స్టడీస్ అండ్ వర్క్షాప్స్, కాన్ఫరెన్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బిబ్లికల్ స్టడీస్లో డిప్లొమా ఇన్ థియాలజీ 1 year కోర్స్, తర్వాత బ్యాచులర్ ఆఫ్ థియాలజీలో 2 years కోర్స్ కూడా కండక్ట్ చేస్తానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. దరిదాపు 12 members వరకు ఫెసిలిటేటర్స్ ఉన్నారు దీనిలో. చాలా ఆశీర్వాదకరంగా ఆ యొక్క కోర్సెస్ కండక్ట్ చేయబడుతూ ఉన్నాయి. తదుపరి దానిలోనే భాగంగా కాన్ఫరెన్సెస్
మీడియా వర్క్షాప్స్ ఎక్కువగా జరిపిస్తూ ఉన్నారు. దరిదాపు ఈ సంవత్సరంలోనే 30 దాకా మీడియా వర్క్షాప్స్ అనేక ప్రాంతాలలో అనేక చర్చెస్లో జరిపించడానికి ప్రభు మార్గాలు తెరిచారు. ఎందుకు అంటే మీడియా ద్వారా కూడా ప్రభు పరిచర్యను ఏ విధంగా కొనసాగించాలి, అక్కడ మన వరకే మనం పెట్టుకునే దానికంటే మీడియా ద్వారా అనేక ప్రాంతాలకు సువార్త వ్యాప్తి చెందించాలి అని అంటే ఏ టైప్లో ఏ విధంగా వారు ఆ యొక్క పరిస్థితులను నేర్చుకోవాలి అని చెప్పడానికి వారు ముందుకు వెళుతూ ఉన్నారు. టీమ్గా చాలా ఆశీర్వాదకరంగా అనేక ప్రదేశాలలో జరుగుతూ ఉన్నాయి. కాన్ఫరెన్సెస్ కూడా పెట్టడానికి, ఇగ్నైట్ వర్క్షాప్స్ పెట్టడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అంటే చాలా విస్తృతమైన, చాలా బిజీగా ఉంటారు మీరు కదండి. ఓకే అండి, చాలా అద్భుతం. అంటే ఎక్కడో చిన్నగా స్టార్ట్ అయింది మీ పరిచర్య, అసలు పరిచర్య చేస్తామని ఊహలో కూడా లేదు అసలు. కానీ దేవుని యొక్క ప్రణాళికలు ఎంత గంభీరమైనవో మీ యొక్క లైఫ్ టెస్టిమనీ ద్వారా అర్థమవుతుంది. దేవుడు ఇంకా ఈ పరిచర్య సరిహద్దులను విశాలపరచాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. సో చివరిగా ముగింపులో మీ లైఫ్ అంతటి నుండి ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నా యొక్క జీవితం అంతటిని బట్టి గమనించినట్లయితే ఈ పరిచర్యకు వచ్చినటువంటి 25 ఇయర్స్లో ఎంత నమ్మకంగా దేవునిపైన ఆధారపడి పరిచర్య చేస్తామో అంత ఘనంగా పరిచర్యలను విస్తరింపచేసే దేవుడు అని నేను నేర్చుకున్నానండి. ఇంకొకటి, ఎంత విధేయతతో ప్రభువు పరిచర్యలో కొనసాగుతూ ఉంటామో అంతగా విస్తరింపచేసి ఆశీర్వదించే దేవుడు అని. సంఘాన్ని విస్తరింపచేస్తూ ఉన్నారు. దీనుల ఎడల ఆయన కృప చూపే దేవుడు కాబట్టి దీనులముగా ఆయన చెంత చేరి చేసినటువంటి ఏది కూడా వ్యర్థం కాకుండా ప్రభువు మమ్మలను, మా పరిచర్యలను ఎంతగానో విస్తరింపచేస్తూ దీవిస్తూ ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరము కూడా దేవుని రాకడ కొరకు ఎత్తబడే అనుభవంలోనికి వెళ్ళాలి అని అంటే, సార్వత్రిక సంఘంలోనికి అనేకులను మనము సమకూర్చాలి అని అంటే, మన ఆత్మీయ జీవితాలను దేవుని ఎదుట నమ్మకంతోనూ విధేయతతోనూ నడిపించుకుంటే చాలు. నమ్మదగిన దేవుడు మనందరినీ కూడా అక్కడికి చేర్చేటటువంటి వాడు. ఆమేన్, ఆమేన్. చాలా అద్భుతమైన మాటలు తెలియజేశారు. సో ఆ రీతిగా ప్రజలందరూ సిద్ధపడేలాగా ప్రేక్షకుల కొరకు ప్రార్థన చేస్తారా? ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సాక్ష్యము ద్వారా మీరు మహిమ పొందారని తలస్తూ ఉన్నాను ప్రభా. వినుచున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా ప్రభా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మా యొక్క ఆత్మీయ స్థితిని ఏ విధంగా ఉన్నదో గమనించుకుంటూ ప్రభా నాయన గురి యొద్దకు పరిగెత్తే అనుభవాలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన ఎల్లప్పుడూ కూడా స్వపరీక్ష చేసుకుంటూ జీవగ్రంథంలో మా పేరు వ్రాయబడి ఉన్నదా అనేటటువంటి దృక్పథముతో మేము ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి ప్రభా. నిత్య జీవమునకు వారసులమయ్యే రీతిలో ప్రభా మా ప్రవర్తన ఉండగలుగుటకు సహాయం చేయండి. మా జీవితాలలో సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించాలి కానీ మా వ్యక్తిత్వానికి కాదు అని మేము జ్ఞాపకం చేసుకొని మీకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. మిమ్మలను నమ్మినటువంటి వారికి, మీ పైన విశ్వాసం ఉంచినటువంటి వారిని ఎన్నడూను విడిచే దేవుడువు కాదు అని నాయన మమ్మలను చేయి పట్టుకొని ప్రభా నిత్యత్వానికి నడిపించే దేవుడువని నాయన వాక్యానుసారముగాను ఆత్మానుసారముగాను నడిపించబడుటకు కావలసిన శక్తిని మీ నుండి మాకు అనుగ్రహిస్తారు అని నాయన మేము తండ్రి నమ్మి విశ్వసిస్తూ ఈ ప్రార్థన ద్వారా మేమందరము కూడా మీ యొక్క కృప చేత నడిపించబడగలిగే అర్హతను మాకు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి పాస్టర్ గారు. చాలా అద్భుతమైన సమయం మీతో గడిచింది. మీరు చెప్పినటువంటి జీవిత విశేషాలు నిజంగా ప్రేక్షకులకి చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. మీ పరిచర్ని దేవుడు ఇంకా విస్తరింపజేసి అనేక మందికి ప్రయోజనకరంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుతూ రక్షణ టీవీ తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ సో. థ్యాంక్ యూ.
వీక్షించారు కదండి ఆశీర్వాదకరమైన ఈనాటి సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమాన్ని. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్న దేవుని యొక్క వాగ్దానం దైవజనుల యొక్క కుటుంబంలో నెరవేర్చబడింది కదా. మరి వారు ఎన్నడూ ఊహించలేదు పరిచర్యలోకి వస్తామని. మన తలంపులు ఆయన తలంపులు ఎంత వ్యత్యాసం ఉంటాయి కదా. మనం ఎప్పుడు కూడా ఊహించినప్పటికీ దేవుని కార్యాలు మన ఊహకు మించి ఉంటాయి. అటువంటి గంభీరమైన కార్యాలు మరి దైవజనురాలు చెప్తుంటే మనకు అనిపిస్తుంది దేవుని యొక్క కృప ఎంత ఉన్నతమైనది, ఆయన యొక్క ప్రణాళికలు ఎంత గంభీరమైనవని. ఈ పరిచర్య గురించి మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. బెతెస్తా మినిస్ట్రీస్ ఇంకా విస్తరింపబడాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనదాయకంగా ఉండునట్లుగా మీ యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈరోజు ప్రసారం చేయబడిన ఈ యొక్క సాక్ష్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడిన విధానాన్ని పంచుకుంటారు కదా. టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. మరి యొక్క సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమంలో కలుసుకునేంత వరకు చూస్తూనే ఉండండి మీ యొక్క ఆధ్యాత్మిక శిక్షణ కోసం రక్షణ టీవీ. రక్షణ టీవీ ఇది ముమ్మాటికి క్రీస్తు శిక్షణ టీవీ. ప్రైజ్ ద లార్డ్.